హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎంతో ఈజీ రెసిపీ అండి. 3 minutesలో రెడీ అయిపోద్ది ఈ రెసిపీ. దీనికోసం మనం కార్న్ సీడ్స్ తీసుకుందామండి. ఈ కార్న్ సీడ్స్ ఇది ఏంటంటే, ఈ రెసిపీ పేరు ఏంటంటే చీజ్ పాప్కార్న్. 3 minutesలో చీజ్ పాప్కార్న్ ఎలా రెడీ చేయొచ్చు ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ బాండి పెట్టి అందులో కార్న్ వేసి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి పాప్కార్న్ రెడీ అవుతుంది కదండి. ఆ పాప్కార్న్ రెడీ అయ్యేటప్పుడు ఒక చీజ్ స్లైస్ని తీసుకొని ఆ చీజ్ స్లైస్ ఆ పాప్కార్న్ మీద పైన పెట్టుకోవాలండి. కింద పెట్టకూడదు, మాడిపోతుంది. ఆ పాప్కార్న్ పైన అట్లా పెడితే ఆ చీజ్ మెల్ట్ అయ్యి పాప్కార్న్తో పాటు మెల్ట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, అదిగోండి కొంచెం మెల్ట్ అయ్యింది, ఇంకొద్దిగా మెల్ట్ అవ్వాలి. నేను 2 slices తీసుకున్నాను, ఇంకో స్లైస్ ఇంకా పెడతానండి. ఇంకా ఉన్నాయి కదా ఆ సీడ్స్, ఇంకా పాప్కార్న్ రెడీ అవుతుంది కదా. ఈలోపు మళ్ళీ మనం లిడ్ పెట్టేద్దాం, మూత పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో చీజ్ మట్టికి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మనం పాప్కార్న్ రెడీ అయిన తర్వాత చీజ్ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఆ చీజ్ కొంచెం అడిగంటేసి మాడిపోద్దండి. ఇంకో చీజ్ స్లైస్ని యాడ్ చేస్తున్నాను నేను అందులో. ఇది కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే మనం పాప్కార్న్ని రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. మనకి చీజ్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా 3 minutes చిన్నపిల్లలు కూడా చేసేయచ్చండి ఈ పాప్కార్న్ని. 3 minutesలో రెడీ అయిపోతుంది అన్నమాట. మనం చీజ్ మట్టికి పాప్కార్న్ పైన మట్టికే పెట్టుకోవాలండి. కింద పెడితే అది మెల్ట్ అయిపోయి ఆ డిష్కి అంటుకుపోతుంది. చాలా జాగ్రత్తగా లాస్ట్లో వేయాలండి. చీజ్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. అలా ఒకసారి కలుపుకొని చీజ్ అంతా మెల్ట్ అయిందా లేదా చూసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చీజ్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. 3 minutesలో ఈజీగా హెల్దీ స్నాక్ ఐటెం రెడీ అయిపోయిందండి. పాప్కార్న్ కూడా మంచిది కదండి. ఓకే, బాయ్ బాయ్.